దేవుడు ఎంత హింస పెట్టినప్పుడుకును, జుట్టు పీకినప్పుడుకును, దెబ్బలు కొట్టినప్పుడుకును తండ్రి తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని యేసు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగా దేవుడు ఆ మాటలు ఆలకించాడు. మరి లోక సువార్త 23వ అధ్యాయము 34వ వచనం నాకిచ్చిన మాట. యేసు తండ్రి మీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పును. మరి క్షమాపణ గుణము మనలో ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. కానీ దేవుడు ఆయనే క్షమించను, కానీ ఆయన చేతులకి మేకులు కొట్టారు, ఆయన కాళ్ళకి శీలలు వేశారు, ఆయన తలకి మండల కిరీటం పెట్టారు, మరి ఆయన పక్కలో బల్లును పోటు పొడిచారు. కనుక ఆయనే స్వస్థపరచును. మనం అనుకోవచ్చు మనమైతే మరి ఆయనే స్వస్థపరుస్తాడు కదా, అనేక మందిని స్వస్థపరిచాడు కదా, మరి ఆయనే స్వస్థపరచను కదా, తండ్రికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అని మనం క్వశ్చన్ వేయవచ్చు. కానీ తండ్రి కదలలేని పరిస్థితిలో ఉన్నాడు, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన వేసే స్థితిలో ఉంటే గుడ్డువాడిని స్వస్థపరచును, చెడుపాయిన వారిని లేపును, మరి మరణకరమైన పడగల మీద ఉన్నవారిని లేపునని ఆయన సెలవిచ్చుచున్నాడు. మరి గొప్ప దేవుడు కనుక ఆయనకి క్షమాపణ గుణము ఆయనలో ఉంది. అందుకే ఆయన చెయ్యక తండ్రికి మొర్ర పెట్టాడు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు కనుక వీరిని క్షమించండి అన్నాడు. అన్నప్పుడు దేవుడు వారందరినీ కూడా క్షమించాడు. మరి ఆ బైబిల్లో ఏమైనా ఉందంటే ఆయన సిలువ వేయబడిన తర్వాత అయ్యో మేము పాపము చేశామే, మేము పాపులమే, మేము ఇంకా పాపములుగా ఉండాలా, మేము రక్షింపడాలనేట 3000 మంది ఆ క్షణంలో రక్షింపబడ్డారట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. అతి గొప్ప ధన్యత నువ్వు నేను పొందుకోవాలి. అలాంటి క్షమాపణ గుణము మనలో ఉండాలి. మనల్ని ఎవరైనా దూషించినప్పుడు మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మరి మనల్ని తిట్టినప్పుడు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. నాకైతే తెల్లవారితో ఒక వాళ్ళు తిట్టుకొనే ఉంటారు, మరొకిద్దరు తిట్టుకొనే ఉంటారు, కానీ వాళ్ళ కోసం నేను తిట్టను, ప్రార్థన చేస్తాను, తండ్రికి మొదలు పెడతాను. తండ్రి నాలో ఏమైనా పాపం ఉందా, నాలో ఏమైనా ఎవరినైనా దూషించే గుణం ఉందా, లేకపోతే నాలో అసూయ ఉందా, నాలో వనపక్షం ఉందా, నాలో గర్వం ఉందా, నాలో అహంకారం ఉందా, తండ్రి నన్ను దయతో క్షమించు, నన్ను క్షమించి వారిని కూడా క్షమించు, వారిని కూడా దీవించు తండ్రి. ఒకరిని మనం దూషిస్తే మనమే దూషించబడతాం అని ప్రార్థన చేస్తాను. అంతేగాని ఇంకొకరిని నేను దూషించను. వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలి. అందరము బాగుంటేనే సమాజంలో బాగుంటది. మనం అందరము బాగుంటే మన ఊరు బాగుంటుంది, మన ప్రజలు బాగుంటారు, మన చిన్నల నుండి పెద్దల వరకు ఆశీర్వదింపబడతారు. మరి నాకు ఇచ్చిన మాట అయితే తండ్రి వీరేమి చేయించున్నారో వీరేమి కనుక వీరిని క్షమించమని తండ్రి వేడుకుంటున్నాడు. వేడుకున్నప్పుడు తండ్రి వారందరినీ కూడా క్షమించి మారు మనసు రక్షణ వారికి దయచేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఇల్లు చేసినప్పుడు నోరు తెరవలేదు, మాట్లాడలేదు, బదులు పలకలేదు. నాకెందుకు ఇలా చేస్తున్నానని మాట్లాడలేదు, బదులు పలకలేదా ఈ ప్రేమ, మాట పలకలేదో ఈ ప్రేమ, ఇది ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగమా, నీ కోసమే నా కోసమే
ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే కలవరలో సాగింది సిలువా, కరుణామై దయగల ప్రేమ. సిలువలో సాగింది యాత్ర, కరుణామై దయగల దేవా. జీవజలములు నాకు ఇచ్చావు, చేరు చిలకను నీకు ఇచ్చాను. జీవజలమును నాకు ఇచ్చావు, చేరు చిలకను నీకు ఇచ్చాను. ఇది ఎవరి కోసమో జీవయాగము, నీ కోసమే నా కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే అని దేవుడు బదులు పలకలేదు. ప్రాణం తీసుకోవడానికి ఆయనలో ఉంది, ప్రాణము పెట్టుకోవడానికి ఆయనలో ఉంది. అంత దయామయుడు, అంత కరుణామయుడు, అంత కనికరం గల దేవుడు, అంత కృపగల దేవుడు. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని శాపాలు చేసినా ఆయన 3వ దినములో ఈ దేవాలయాన్ని లేపుతానని యెరూషలేముకు చెప్పినప్పుడు మర్చిపోయారు జనాలు. మనలాంటివే ఆయన తిరిగి 3వ దినములు లేపుతాడని మర్చిపోయారు. మర్చిపోతే లేచి 6వ నెల వచ్చాడు. నజరేతుకు వచ్చినప్పుడు, జనాలు కూడినప్పుడు, మాట్లాడినప్పుడు తామా వచ్చి ఆయన ప్రభువా లేచి వచ్చాడా, ఆయన గాయంలో నేను వేలు పెడితే గాని నేను నమ్మను అన్నాడు. తోమా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడు. దేవుడు ఎంత గొప్ప మాట ఇచ్చాడండి. మనం అందరం ఆయన చూసామా? ఆయన చేసిన కార్యములు చూసామా? చూడండి. కానీ నిజముగా ఈ లేఖనములు నెరవేర్చినట్లు అన్ని నెరవేర్చబడుతున్నాయి కాబట్టి మనం నమ్మాలి, నమ్మి విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన వల్ల నువ్వు దేవుని తొట్టిరలవు. నువ్వు ప్రార్థన చేయి, నీ కుటుంబ కొరకు ప్రార్థన చేయి, సంఘం కొరకు ప్రార్థన చేయి, పెద్దల కొరకు ప్రార్థన చేయి, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, సేవకుల కొరకు, సంఘాల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడని నేను నిత్యముగా నా బ్రతుకులో, నా అనుభవంలో నేను చెప్పుచున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన మాట, మొట్టమొదటి మాట లోక సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పును. అప్పుడు క్షమించమన్నప్పుడు తండ్రికి విజ్ఞాపన చేశాడు. ఎందుకంటే ఆయన లెగలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి. నువ్వు నేను ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ మంచం మీద ఉన్నా, ఏ ఐసీలో ఉన్నా, ఎక్కడున్నా మనం ఏమి చేయకపోవచ్చు, కానీ ప్రార్థన మాత్రం చేయగలము. ప్రార్థన చెయ్యాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రార్థన చేయాలి. నశించిన వారికి ఆత్మ రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేసిన ఎట్లా అన్ని విషయంలో మనకు దేవుడు తోడై ఉన్నాడని నమ్మాలని, మరి నా సంఘానికి, నా కాపర గారికి, మరి తమ్ముడు చిన్నారికి, నా సంఘానికి నేను మనవి చేసి కొద్ది మాటలతో ముగిస్తున్నాను.